ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా పెద్ద ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే దేవదూతల తీర్పు. అవును, దేవదూతలకు కూడా తీర్పుంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం మన మానవ చరిత్రకు సంబంధించిన విషయం కాదండోయ్, ఇదొక విశ్వన్యాయం. దేవుని పవిత్రత ముందు ఎంతటి గొప్ప జీవి అయినా సరే తిరుగుబాటు చేస్తే నిలవలేదని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. రండి, ఈ అద్భుతమైన అంశంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఈ మొత్తం చర్చకు అపోస్తలుడైన పౌలు వేసిన ఒక ప్రశ్న పునాది. ఆయనేమన్నారంటే, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? ఒక క్షణం ఆగండి, ఆలోచించండి. ఒకప్పుడు దేవదూతల చేత శోధింపబడిన మనుషులు భవిష్యత్తులో వారికే తీర్పు తీర్చడంలో పాలుపంచుకుంటారట. ఇది ఎలా సాధ్యం? దీని వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, భవిష్యత్తులో జరగబోయే ఆ తీర్పుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలో వెనక్కి వెళ్ళాలి. మనుషులు పుట్టక ముందు జరిగిన కథ ఇది. విశ్వంలోనే మొట్టమొదటి పాపం జరిగిన ఆ పరలోక తిరుగుబాటు దగ్గరికి వెళ్దాం. అసలు మొదట్లో దేవదూతలు ఎలా ఉండేవారంటే, వాళ్లు దేవుని చేత సంపూర్ణులుగా, పవిత్రులుగా, నిష్కళంకులుగా సృష్టించబడ్డారు. వాళ్లు దేవుని సన్నిధిలోనే నివసిస్తూ ఆయన సేవలో ఉండేవారు. వాళ్లలో ఎలాంటి పాపం లేదు. కాని అంతా సవ్యంగా ఉన్న ఆ సమయంలో ఒక చీకటి ఆలోచన పుట్టింది. లూసిఫర్ అంటే దేవదూతలలో ఒక అత్యున్నతమైన వాడి హృదయంలో గర్వం పుట్టింది. ఆ గర్వం అతన్ని ఏమనేలా చేసిందంటే, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవునితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను అని. దేవుడి స్థానాన్నే లాక్కోవాలన్న కోరికే అదే విశ్వంలో మొట్టమొదటి పాపం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ తిరుగుబాటు ఒక్క లూసిఫర్తోనే ఆగిపోలేదు. ప్రకటన గ్రంథం ప్రకారం పరలోకంలోని దేవదూతలలో 3వ వంతు మంది సాతాను వైపు చేరిపోయారు. అంటే ఆలోచించండి, ఎంత పెద్ద తిరుగుబాటు జరిగిందో. దేవుడి సన్నిధిలో ఉండి ఆయన వెలుగును పూర్తిగా తెలిసి కూడా కావాలనే చేసిన ఈ తిరుగుబాటుకు ఫలితాలు వెంటనే వచ్చాయి. చాలా తీవ్రంగా. శిక్ష తక్షణం విధించబడింది. చూడండి, అపోస్తలుడైన పేతురు మాటలు ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాయో. ఆయన అంటున్నారు, దేవుడు పాపం చేసిన దేవదూతలను అస్సలు విడిచిపెట్టలేదట. వారిని వెంటనే బంధించి కటిక చీకట్లో పడేసి తుది తీర్పు రోజుకోసం కావలిలో ఉంచారు. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ డీటెయిలుంది. పేతురు వాడిన ఒరిజినల్ గ్రీక్ పదం టార్టరస్. ఇది మనం సాధారణంగా అనుకునే నరకం కాదు. ఇది ప్రత్యేకంగా అత్యంత భయంకరంగా తిరుగుబాటు చేసిన దేవదూతల కోసం ఏర్పాటు చేసిన ఒక చీకటి కారాగారం లాంటిది. అసలు వాళ్లు చేసిన తప్పేంటి? సింపుల్గా చెప్పాలంటే, వాళ్లకిచ్చిన హద్దులు దాటారు. యూదాపత్రికలో చెప్పినట్టు తమకు కేటాయించిన స్థానాన్ని, అధికారాన్ని వదిలేశారు. గర్వంతో దేవుడు పెట్టిన క్రమాన్ని ఉల్లంఘించి మానవ వ్యవహారాల్లో తలదూర్చారు. అదే వాళ్ల పతనానికి కారణమైంది. అయితే కొంతమంది దేవదూతలు బంధించబడ్డా సాతాను, అతని అనుచరులు ఇంకా ఈ లోకంలో తిరుగుతూనే ఉన్నారు. కాని గుర్తుంచుకోండి, వారి స్వేచ్ఛ కేవలం తాత్కాలికం. వాళ్ల ఫైనల్ డెస్టినీ ఏంటో ఇప్పటికే నిర్ణయించబడింది. ఆ మహా తీర్పు దినాన అది అమలు చేయబడుతుంది, అంతే. ఆ తీర్పు ఎలా ఉంటుందో యేసుక్రీస్తే స్వయంగా చెప్పారు. అసలు నరకం ఎవరికోసం సిద్ధం చేయబడింది అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. అది మనుషుల కోసం కాదు, మొదట అపవాది, అతని దూతల కోసమే. ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్టు ఈ తీర్పు ఒక ప్రాసెస్లాగా జరుగుతోంది. ప్రస్తుతం పడిపోయిన దేవదూతలు తమ పనులు చేసుకుంటున్నారు. కాని ఆ మహాదినాన వారికి తుడి తీర్పు ప్రకటిస్తారు. ఆ తర్వాత నిత్యత్వంలో వాళ్లు అగ్నిసరస్సులోకి విసరబడతారు. వాళ్ల కథ అక్కడితో సమాప్తం. సరే, ఇప్పటిదాకా దేవదూతల గురించి మాట్లాడాం. కాని ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం విశ్వ సంఘటనలో మన పాత్ర ఏంటి? ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆత్మీయ పాఠాలు దాగి ఉన్నాయి. ఇది నిజంగా అద్భుతం గదా! ఒకసారి ఈ మార్పును గమనించండి. ఒకవైపు గర్వం వల్ల తిరుగుబాటు చేసి తీర్పు పొందిన దేవదూతలు, మరోవైపు విశ్వాసం ద్వారా దేవుని కృపను పొంది అధికారాన్ని పొందిన మనుషులు. ఒకప్పుడు మనుషులను పడగొట్టడానికి ప్రయత్నించిన ఆ దేవదూతలకే ఇప్పుడు విమోచించబడిన మనుషులు తీర్పు తీర్చబోతున్నారు. ఇది దేవుని కృప ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది. సో, ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 3. మొదటిది, పాపం ఎంత సీరియస్ విషయమో అర్థం చేసుకోవాలి. గర్వం అత్యున్నత దేవదూతలనే పడగొట్టింది.
ఇక రెండవది, దేవుని న్యాయం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు, ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. ఇక చివరిగా, అన్నిటికంటే ముఖ్యమైన పాఠం, దేవుని కృపకున్న శక్తి, పడిపోయిన మనల్ని క్షమించి మనల్ని దేవదూతలకే తీర్పు తీర్చేంత గొప్ప స్థాయికి తీసుకురావడం. వావ్! అది కృప యొక్క గొప్పతనం. చివరగా, ఈ కథను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. దేవదూతల ఈ కథ దేవుని స్వభావం గురించి మనకి ఏం చెబుతోంది? ఒకవైపు ఆయన పరిపూర్ణమైన న్యాయం, మరోవైపు మానవాళి పట్ల ఆయనకున్న అపారమైన కృప. ఈ రెండిటినీ ఇది మనకు ఎలా చూపిస్తోంది? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి.